Morning all of you. Now we are going to discuss about Unit 2 అమ్మ. సో Unit 2 గురించి డిస్కస్ చేస్తున్నా. And coming to Unit 2, in this condition we are going to discuss about the metals, steels అమ్మ. సో స్టీల్స్ని డిస్కస్ చేస్తున్నా. And we already know what is steel. సో ఐరన్లో కార్బన్ కంటెంట్ అనేది అప్ టు 2% ఆర్ బిలో 2% అనేది ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ స్టీల్ మెటీరియల్ అంటారమ్మా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కార్బన్ కంటెంట్ అనేది 2% కన్నా ఇంక్రీజ్ అయితే ఇట్ ఈస్ నోన్ యాజ్ క్యాస్ట్ ఐరన్ అంటున్నా. సో కాబట్టి బేస్డ్ ఆన్ ది కార్బన్ కంటెంట్ ఇట్ విల్ బి డివైడెడ్ అవుట్. అండ్ ఈ స్టీల్స్ అనేవి డిఫరెంట్ వేస్లో క్లాసిఫై చేస్తున్నామమ్మా. ద బేసిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీల్ అకార్డింగ్ టు టైప్ ఆఫ్ స్టీల్ బేస్డ్ ఆన్ ది డీఆక్సిడైజేషన్ ప్రాసెస్ అమ్మ. అంటే డీఆక్సిడైజేషన్ ప్రాసెస్ అంటే మనం ఏ ప్రాసెస్లో డీఆక్సిడైజ్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ని బేస్ చేసుకొని స్టీల్స్ అనేవి డివైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ కార్బన్ కంటెంట్ బేస్డ్ ఆన్ ది కార్బన్ కంటెంట్ని బేస్ చేసుకొని అండ్ గ్రేడ్ అమ్మ, ఏ టైప్ ఆఫ్ గ్రేడ్ని బేస్ చేసుకొని అండ్ మెథడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్న ప్రాసెస్ని బేస్ చేసుకొని అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ని బేస్ చేసుకొని స్టీల్స్ ఆర్ క్లాసిఫైడ్ అమ్మ. అండ్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఇన్స్టిట్యూషన్ కండిషన్ అప్రూవ్ చేస్తుందన్న బేస్ చేసుకొని కూడా స్టీల్స్ విల్ బి డివైడెడ్ అవుట్. అండ్ ఈ ప్లెయిన్ కార్బన్ స్టీల్స్కి వచ్చేసరికి యూజ్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్స్ అమ్మ. అంటే కార్బన్ కంటెంట్ అనేది మినిమం బిలో 0.2% ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్స్ అంటారు. అండ్ ఈజ్ అన్ అల్లాయ్ ఆఫ్ ఐరన్ అండ్ కార్బన్ అండ్ ఇట్ ఈస్ మ్యాలబుల్. అంటే ఇవి ఈజీగా మిషనబుల్ అవుతాయమ్మా. అంటే ఈజీగా బెండ్ అవ్వడం కానీ లేకపోతే మనకు కావాల్సిన షేప్స్ని కన్వర్ట్ చేసుకోవడం కానీ పాసిబుల్ అవుతుంది. అండ్ కార్బన్ స్టీల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాస్ట్ ఐరన్ యాజ్ రిగార్డ్ ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్. మనకు ఆల్రెడీ తెలుసు స్టీల్కి అండ్ క్యాస్ట్ ఐరన్కి డిఫరెన్స్. సో బేస్డ్ ఆన్ ది కార్బన్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని ఇట్ విల్ బి వేరీడ్ అవుట్. సో ఇక్కడ కార్బన్ స్టీల్స్కి వచ్చేసరికి నియర్లీ 0.05 to 1.5% ఆఫ్ కార్బన్ కంటెంట్ ఉంటే వీటిల్ని కార్బన్ స్టీల్స్ అంటున్నాం. అండ్ ఇప్పుడు 1.8 to 4.3% ఆఫ్ కార్బన్ కంటెంట్ ఉంటే వీటిని క్యాస్ట్ ఐరన్ అంటున్నాం అమ్మ. అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ ఆఫ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్స్ ఇంక్రీజెస్ విత్ కార్బన్ కంటెంట్. సో ఎప్పుడైనా ఏ మెటల్ అయినా ఇక్కడ ఐరన్లో కార్బన్ కంటెంట్ ఇంక్రీజ్ అయితే స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి డక్టిలిటీ అనేది రెడ్యూస్ అవుతుందమ్మా, సాగే గుణం తగ్గుతుంది. అండ్ హై కార్బన్ స్టీల్స్ కెన్ బి హీట్ ట్రీటెడ్ టు ఫార్మ్ మార్టెన్సైట్. సో ఇక్కడ హై కార్బన్ స్టీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హీట్ చేయడం వల్ల మార్టెన్సైట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ మేకింగ్ ద స్టీల్ వెరీ హార్డ్ అండ్ స్ట్రాంగ్. సో స్టీల్ని హార్డ్గా అండ్ స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవడం కోసం ఈ హీటింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తామమ్మా. అండ్ ఇక్కడ టెన్సైల్ స్ట్రెంత్ అనేది బేస్డ్ అండ్ హార్డ్నెస్ అనేది బేస్డ్ ఆన్ ది కార్బన్ కంటెంట్ని బేస్ చేసుకొని వేరీ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ కార్బన్ స్టీల్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్. సో ఇక్కడ కార్బన్ కంటెంట్ ఎంత అన్నదాన్ని బేస్ చేసుకొని స్టీల్స్ అనేవి క్లాసిఫై అవుతాయమ్మా. లో కార్బన్ స్టీల్ అండ్ మీడియం కార్బన్ స్టీల్ అండ్ హై కార్బన్ స్టీల్. లో కార్బన్ స్టీల్కి వచ్చేసరికి కార్బన్ కంటెంట్ అనేది అప్ టు 0.3% వరకు ఉంటే వీటిల్ని లో కార్బన్ స్టీల్స్ అంటారమ్మా. అండ్ ఆ కార్బన్ కంటెంట్లో కూడా హియర్ వీ హ్యావ్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్ అమ్మా. డెడ్ మైల్ స్టీల్. సో డెడ్ మైల్ స్టీల్కి వచ్చేసరికి 0.05 to 0.15% ఆఫ్ కార్బన్ కానీ ఉంటే దీస్ ఆర్ నోన్ యాజ్ ది డెడ్ మైల్ స్టీల్ అంటారు. అండ్ వీటిల్ని వైర్స్ కానీ షీట్స్ కానీ రివిట్స్ కానీ స్క్రూస్ని కానీ పైపు చైన్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం యూజ్ అవుతాయమ్మా. అండ్ ఇక్కడ టెన్సైల్ స్ట్రెంత్ అనేది 390 Nm² ఉంటుంది. అండ్ హార్డ్నెస్ అనేది 115 BHN బ్రిటల్ హార్డ్నెస్ నెంబర్ అంటారమ్మా. అండ్ హార్డ్నెస్ని ఫైండ్ అవుట్ చేసుకునే మెథడ్ అనమాట. ఈ బ్రిటల్ హార్డ్నెస్ నెంబర్ మెషిన్లో వీ కెన్ ఫైండ్ అవుట్ ది హార్డ్నెస్ ఆఫ్ ఎనీ మెటీరియల్. ఏ మెటీరియల్కైనా హార్డ్నెస్ ఎంత ఉందనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ హార్డ్నెస్ అమ్మ. హార్డ్నెస్ అంటే స్క్రాచ్ రెసిస్టెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాడీ తీసుకుంటే ఆ బాడీ మీద మనం లోడ్ కానీ అప్లై చేస్తే ఆ బాడీ మీద ఏమన్నా స్క్రాచెస్ అనేవి క్రియేట్ కానీ అయితే ఆ బాడీ అనేది బెండ్ అవుతున్నట్టు, అది డక్టైల్గా ఉన్నట్టు. అండ్ ఈవెన్ దో మనం ఎంత లోడ్ అప్లై చేసినా స్క్రాచ్ కానీ ఫామ్ అవ్వలేదు అంటే ఆ బాడీ హార్డ్గా ఉన్నట్టు మీనింగ్ అమ్మ.
నెక్స్ట్ మైల్డ్ స్టీల్కి వచ్చేసరికి కార్బన్ కంటెంట్ 0.15 టు 0.20% అనేది ఉంటే వీటిల్ని మైల్డ్ స్టీల్ అంటారు. అండ్ ఇక్కడ టెన్సైల్ స్ట్రెంత్ అనేది 420 Nm² ఉంటుంది. అండ్ హార్డ్నెస్ అనేది 125 BH అని ఉంటుంది. బ్రిటిల్ హార్డ్నెస్ నెంబర్ అనేది ఉంటుందమ్మా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కార్బన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెన్సైల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది, హార్డ్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుందమ్మా. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ క్యామ్ షాఫ్ట్స్, షీట్స్ అండ్ స్ట్రిప్స్ ఫర్ ఫ్యాన్ బ్లేడ్స్, వెల్డెడ్ ట్యూబింగ్, ఫోర్జింగ్, డ్రాగ్ లైన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం యూజ్ అవుతాయమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మైల్డ్ స్టీల్. అండ్ మైల్డ్ స్టీల్కి వచ్చేసరికి 0.20 టు 0.30 కార్బన్ కంటెంట్ అనేది ఉంటే వీటిని మైల్డ్ స్టీల్ అంటారు. అండ్ ఇన్ దిస్ కండిషన్ టెన్సైల్ స్ట్రెంత్ అనేది 555 Nm² ఉంటుంది. అండ్ హార్డ్నెస్ అనేది 140 BH అనేది ఉంటుందమ్మా. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వాల్స్, గేర్స్, క్రాంక్ షాఫ్ట్స్, కనెక్టింగ్ రాడ్, రైల్వే యాక్సిల్స్, ఫిష్ ప్లేట్స్, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్జింగ్ కేసెస్లో యూజ్ చేసుకోవచ్చమ్మా. అండ్ మీడియం కార్బన్ స్టీల్. కమింగ్ టు మీడియం కార్బన్ స్టీల్, కార్బన్ కంటెంట్ అనేది 0.30% టు 0.70% అనేది ఉంటే వీటిల్ని మీడియం కార్బన్ స్టీల్స్ అంటారు. అండ్ ఈ స్టీల్స్లో టెన్సైల్ స్ట్రెంత్ అనేది 750 Nm² అనేది ఉంటుంది. అండ్ దే ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కనెక్టింగ్ రాడ్స్, వైర్స్, రాడ్స్, స్ప్రింగ్ క్లిప్స్, గేర్ షాఫ్ట్, కీ స్టాక్, షిఫ్ట్ అండ్ బ్రేక్ లివర్స్, యాక్సిల్స్, ఫోర్జింగ్ ఎక్సెట్రా. అంటే డిఫరెంట్ మెషినింగ్ ఎలిమెంట్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చమ్మా మీడియం కార్బన్ స్టీల్స్ నుంచి. నెక్స్ట్ స్టీల్స్ దట్ కంటైన్ 0.45 టు 0.55% హ్యావ్ టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ 1000 Nm² ఉంటుంది. అండ్ ఇవి మేకింగ్ ఫర్ పార్ట్స్ దోస్ టు బి సబ్జెక్టెడ్ టు షాక్ అండ్ హెవీ రిజర్వల్స్ అమ్మా. అంటే షాక్ ట్రీట్మెంట్ ఆర్ షాక్ అనేది ఫామ్ అయ్యే సిచ్యువేషన్లో దీస్ ఆర్ గుడ్ షాక్ అబ్జర్వర్స్ అమ్మా. అండ్ ఇక్కడ రైల్వే కోచెస్ కానీ, యాక్సిల్స్ కానీ, క్రాంక్ షాఫ్ట్స్ కానీ, క్రాంక్ పిన్స్ని కానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ స్టీల్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ స్టీల్స్ అనేది 0.6 టు 0.7% అనేది ఉంటే అండ్ ఈ టైప్ ఆఫ్ స్టీల్ అంటారు. అండ్ ఇక్కడ 1230 Nm² ఆఫ్ టెన్సైల్ స్ట్రెంత్ ఉంటుంది. అండ్ హార్డ్నెస్ అనేది 400 టు 450 BH అని ఉంటుంది. అండ్ ఇవి డ్రాప్ ఫోర్జింగ్స్, డైస్కి, సెట్ స్క్రూస్కి, డై బ్లాక్స్కి, క్లచ్ డిస్క్కి, ప్లేట్ పంచెస్ అండ్ వాల్వ్ స్ప్రింగ్, కుషన్ రింగ్స్, ట్రస్ట్ వాషర్ వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ టైప్ ఆఫ్ కాంపోజిషన్ స్టీల్ అనేది యూజ్ చేస్తున్నామమ్మా. నెక్స్ట్ హై కార్బన్ స్టీల్. సో హై కార్బన్ స్టీల్కి వచ్చేసరికి కార్బన్ కంటెంట్ అనేది 0.7 టు 1.5% ఉంటే దీస్ ఆర్ నోన్ యాజ్ హై కార్బన్ స్టీల్ అంటారు. అండ్ ఇక్కడ టెన్సైల్ స్ట్రెంత్ అనేది నియర్లీ 1400 Nm² ఉంటుంది. అండ్ హార్డ్నెస్ అనేది 450 టు 500 BH అనేది ఉంటుంది. అండ్ వీటిలన్నిటిని కూడా కోల్డ్ చీజల్స్ కోసం కానీ, ఆర్ న్యూమాటిక్ డ్రిల్ బిట్స్ కోసం, అండ్ వీల్స్ ఫర్ రైల్వే సర్వీస్ కోసం, అండ్ వ్రించెస్, జాస్ ఫర్ వైజెస్, వైర్ ఫర్ స్ట్రక్చరల్ వర్క్, షేర్ బ్లేడ్స్, హ్యాక్సాస్, ఆటోమేటిక్ క్లచ్ డిస్క్ కోసం వీటిని హై కార్బన్ స్టీల్ అనేది యూజ్ చేస్తున్నామమ్మా. ఈ హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు లో కార్బన్ స్టీల్. అండ్ ఇక్కడ స్టీల్స్లో 0.8 టు 0.9% ఆఫ్ కార్బన్ ఉంటే ఇక్కడ టెన్సైల్ స్ట్రెంత్ అనేది 60 Nm² అనేది ఉంటుంది, 600. అండ్ హార్డ్నెస్ అనేది 500 టు 600 BH అనేది ఉంటుంది. అండ్ వీటిని రాక్ డ్రిల్స్, పంచెస్, డ్రైస్, రైల్వేస్ కోసం, అండ్ క్లచ్ డిస్క్స్కి, అండ్ సర్కులర్ సాస్కి, లీవ్ స్ప్రింగ్కి, మెషిన్ చీజల్స్కి, అండ్ మ్యూజిక్ వైర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నామమ్మా, యూజ్ చేస్తున్నాం ఈ టైప్ ఆఫ్ స్టీల్ని. అండ్ ఇక్కడ కార్బన్ కంటెంట్ అనేది 0.9 టు 1% అనేది ఉంటే టెన్సైల్ స్ట్రెంత్ 580 Nm² ఉంటుంది. అండ్ హార్డ్నెస్ అనేది 550 టు 600 BH అనేది ఉంటుంది. అండ్ వీటిల్ని పంచెస్, డైస్, సీడ్ డిస్క్స్కి, అండ్ స్ప్రింగ్కి, పిన్స్కి, కీస్ అండ్ షియర్ బ్లేడ్స్ కోసం యూజ్ చేస్తారమ్మా. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టీల్స్కి వచ్చేసరికి కిల్డ్, సెమీ కిల్డ్ అండ్ రిమ్డ్ స్టీల్ అమ్మ. అంటే బేస్డ్ ఆన్ ది ప్రిపరేషన్ని బేస్ చేసుకొని దిస్ విల్ బి వేరీడ్ అవుట్. కిల్డ్ స్టీల్స్కి వచ్చేసరికి ఫుల్లీ ఆక్సిడైజ్డ్
డీఆక్సిడైజ్డ్ స్టీల్ అమ్మ. అంటే దీంట్లో ఫుల్గా డీఆక్సిడైజ్డ్ స్టీల్ ఉంటుంది. అండ్ దీంట్లో పోరసిటీ అనేది ఉండదమ్మ. పోరసిటీ అంటే హోల్స్ ఫార్మ్డ్ ఆన్ ది మెటల్ అమ్మ. మెటల్ మీద హోల్స్ కానీ ఫామ్ అయి ఉంటే వాటిని పోరసిటీ అంటారు, హోల్స్ ఫామ్ అయితే. అండ్ ఇక్కడ ఏ హోల్స్ అనేవి ఫామ్ అవ్వవు, కంప్లీట్ సాలిడ్ మెటీరియల్. అండ్ దిస్ ఈజ్ అకంప్లిష్డ్ బై యూజింగ్ ఎలిమెంట్స్ లైక్ అల్యూమినియం టు డీఆక్సిడైజ్ ది మెటల్ని డీఆక్సిడైజ్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ అల్యూమినియం ఎలిమెంట్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ద ఇంప్యూరిటీస్ రైజ్ అండ్ మిక్స్డ్ విత్ ది స్లాగ్. అండ్ ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు ఏమన్నా ఇంప్యూరిటీస్ అనేవి ప్రజెంట్ అయితే అవి పైకి స్లాగ్ ఫామ్లో రీచ్ అవుతాయి టాప్ పొజిషన్కి. అండ్ స్లాగ్ని రిమూవ్ చేసామంటే ఇంప్యూరిటీస్ మొత్తం రిమూవ్ అవుతాయమ్మా. అండ్ వీటిని కిల్లెడ్ స్టీల్ అని ఎందుకు అంటామంటే ఆ మెటల్ అనేది పోర్ చేసినప్పుడు బబుల్స్ అనేవి ఫామ్ అవ్వమ్మాయి. అండ్ ఇది వైట్గా ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ నోన్ యాజ్ కిల్లెడ్ స్టీల్ అంటున్నాము. అండ్ బికాజ్ ఇట్ ఈస్ టూ సాలిడ్, నాట్ పోరస్, అండ్ ద ఇగ్నాట్ స్ట్రింగ్స్ కన్సిడరబుల్లీ వెన్ ఇట్ కూల్స్ అండ్ పైప్ ఆర్ ష్రింకేజ్ క్యావిటీ ఫార్మ్స్. సో ఇక్కడ కంప్లీట్ సో సాలిడ్గా ఉంటుంది అండ్ ఇది పోరస్గా ఉండదమ్మా. అండ్ అండ్ దిస్ మస్ట్ బి కట్ ఆఫ్ అండ్ స్క్రాప్డ్ అవుట్. సో ఇక్కడ ఫామ్ చేసేటప్పుడు ఆర్ కూల్ చేసేటప్పుడు ఏమన్నా ష్రింకేజ్ క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతాయి అంటే లోపల ష్రింక్ అయిపోవడం వల్ల లాస్ట్ ఎడ్జెస్ దగ్గర ఏమన్నా ష్రింక్ అయిపోతే దిస్ విల్ బి కటెడ్ అవుట్ అండ్ స్క్రాప్డ్ అవుట్. అంటే వాటిని అంతవరకు కట్ చేసి స్క్రాప్ కింద మూవ్ చేస్తామమ్మా. అండ్ నెక్స్ట్ వన్ సెమీ కిల్లెడ్ స్టీల్. సో కంపేర్ టు కిల్లెడ్ స్టీల్తో కంపేర్ చేస్తే దీంట్లో మైనర్ డిఫరెన్సెస్ అని మాత్రమే ఉంటాయి. అండ్ ఇది పార్షియల్లీ డీఆక్సిడైజ్డ్. సో ఇది కంప్లీట్గా డీఆక్సిడైజ్డ్ కాదు అండ్ పార్షియల్గా డీఆక్సిడైజ్ అవుతాయి. అండ్ ఇవి లైట్గా పోరస్ నేచర్ ఉంటాయి యాజ్ కంపేర్ టు కిల్లెడ్ స్టీల్తో కంపేర్ చేస్తే లైట్గా పోరస్ నేచర్ అనేది ఉంటుంది. అండ్ సెమీ కిల్లెడ్ స్టీల్స్ అనేవి డస్ నాట్ స్ట్రింక్ యాజ్ మచ్ యాజ్ కూల్స్. సో మన సాలిడ్ నేచర్ ఆర్ కిల్లెడ్ టైప్ ఆఫ్ స్టీల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రింక్ అయినంత పొజిషన్లో ఇవి స్ట్రింక్ అవ్వవమ్మా. స్ట్రింక్ అవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ని మెల్ట్ చేసి మనం ఒక బాక్స్లో పోర్ చేసామంటే అది కూల్ అయిన తర్వాత అది ఎంత లెవెల్కి ఉంటుందో ఆ లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుందమ్మా. దాన్ని ష్రింకేజ్ అంటారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కూల్ చేసినా కూడా మనకు ఆ లెవెల్ అనేది పెద్ద డిఫరెన్స్ రాకపోతే దాన్ని ష్రింకేజ్ అవ్వట్లేదని మీనింగ్. సో ఇక్కడ పెద్ద ష్రింకేజ్ అనేది ఫామ్ అవ్వదు. అండ్ పైప్ ఈజ్ మచ్ స్మాలర్ అండ్ స్క్రాప్ ఈజ్ రెడ్యూస్డ్. సో కాబట్టి ష్రింకేజ్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి స్క్రాప్ కూడా రెడ్యూస్ అవుతుందమ్మా ఇక్కడ. అండ్ ఇది ఎకనామికల్గా చూస్తే మోర్ ఎకనామికల్ అండ్ ఎఫిషియంట్ అమ్మా. సో ఈ స్క్రాప్ అనేది ఫామ్ అవ్వదు కాబట్టి ఎక్కువ ఎకనామికల్ అండ్ ఎఫిషియంట్గా ఉంటుంది. అండ్ రిమ్ముడ్ స్టీల్స్కి వచ్చేసరికి ఇది ప్రొడ్యూస్డ్ బై యాడింగ్ ఎలిమెంట్స్ లైక్ అల్యూమినియం టు ద మోల్టన్ మెటల్ అమ్మ. మోల్టన్ మెటల్కి అల్యూమినియం యాడ్ చేయడం వల్ల రిమ్ముడ్ స్టీల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఇక్కడ యాడ్ చేయడం వల్ల వీ కెన్ రిమూవ్ ది అన్వాంటెడ్ గ్యాసెస్. ఆ మెటల్లో ఏమన్నా అన్వాంటెడ్ గ్యాసెస్ అయితే ఉన్నాయో అన్వాంటెడ్ గ్యాసెస్ అనేవి రిమూవ్ అవుతాయి అది యాడ్ చేయడం వల్ల. అండ్ ద గ్యాసెస్ దెన్ ఫామ్ బ్లో హోల్స్ అరౌండ్ ది రిమ్. సో దాని తర్వాత అరౌండ్ ది రిమ్ పొజిషన్లో బ్లో హోల్స్ అనేవి క్రియేట్ అవుతాయమ్మా. అండ్ రిజల్ట్ ఇన్ లిటిల్ ఆర్ నో పైపింగ్. అంటే స్ట్రింకేజ్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ అనేది ఫామ్ అవ్వదు. అండ్ హవెవర్ ఇంప్యూరిటీస్ ఆల్సో టెండ్ టు కలెక్ట్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది ఇంగాట్. సో మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో అప్పుడే సెంటర్ పొజిషన్కి ఇంప్యూరిటీస్ అనేవి రీచ్ అవుతాయి అండ్ వాటిని రిమూవ్ చేసేసుకోవచ్చమ్మా. సో ప్రోడక్ట్స్ ఆర్ రిమ్డ్ స్టీల్ నీడ్ టు బి ఇన్స్పెక్టెడ్ అండ్ టెస్టెడ్. సో కాబట్టి ఆ ఇంప్యూరిటీస్ సెంటర్లో రీచ్ అవుతాయి కాబట్టి వాటిని రిమూవ్ చేసినా కానీ ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉన్నాయా లేదా అనేది మనం ఆఫ్టర్ కంప్లీషన్ ది ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా టెస్ట్ చేయాల్సి వస్తుందమ్మా. అండ్ దీస్ ఆర్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ స్టీల్స్. అండ్ టైప్స్ ఆఫ్ స్టీల్స్లో బేస్డ్ ఆన్ ది కార్బన్ కంటెంట్ని బేస్ చేసుకున్నాం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కండిషన్ని బేస్ చేసుకొని మెథడ్స్ గురించి డిస్కస్ చేసామమ్మా. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్.